తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. విజయ్కు అనుకూలంగా 144 ఓట్లు పడగా వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. 5గురు తటస్థంగా ఉన్నారు. దీంతో విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ గళాన్ని వినిపించారు. కాంగ్రెస్ తో పాటు సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్, డిఎండికే పార్టీలు విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. టీవీకే ప్రభుత్వాన్ని డిఎంకేతో పాటు అన్నా డిఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకించింది. బలపరీక్షకు ముందుగానే విజయ్ తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65% తమిళనాడు ఓటర్లు విజయ్కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్కు దూరంగా ఉంటామని చెబుతూ 59 మంది ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ ఓటింగ్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు అన్నా డీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.